जय श्री राम वंदे मातरम भारत माता की जय హిందువులందరికీ ఒక రిక్వెస్ట్ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి టెలివిజన్లో అయితే ఎప్పటి నుంచో ఉంది అనుకోండి ఈ ట్రెండ్ ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్ విమర్శించడము ఇస్కాన్ శివ భక్తులను విమర్శించడం శివ భక్తులు ఇస్కాన్ విమర్శించడము ఈషా ఫౌండేషన్ విమర్శించడము ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ విమర్శించడము ద్వైతం వాళ్ళు విశిష్టాద్వైతాన్ని విమర్శించడము విశిష్టాద్వైతం అంటే వైష్ణవులు ద్వైతం అంటే మధ్యులు అద్వైతం అంటే ఆది శంకరాచార్య ట్రెడిషన్ను ఫాలో అయ్యే వాళ్ళని చాలామందికి తెలుసు ఇంకా తెలియని చూడో హిందువులు ఇంకా కోట్ల మంది ఉన్నారు భారతదేశ జనాభా 140 crores అని ప్రస్తుతం అంటున్నారు సెన్సస్ కరెక్ట్ తెలియలేదు రోహింగ్యాలు వాళ్ళన్నీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఫారెన్ ఇమిగ్రెంట్స్ 6 కోట్లు ఉంటారు వాళ్ళని తీసిపడేసి ఈ పాషాణ మతాలు రెండు తీసేసి తర్వాత కమ్మీస్ను వాళ్ళ హిందువుల పేరు ఉన్నంత మాత్రం వాళ్ళ హిందూస్ కింద లెక్క కాదు వాళ్ళని కూడా తీసిపడేసేది ఉంటే మళ్ళీ 100 కోట్ల ఇంకా తక్కువనే ఉంటుంది సరే 100 కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకుందాం 100 కోట్లు అనుకొని 100 కోట్ల మంది లోపల 1% అంటే 1 కోటి ఆ 1 కోటిలో కూడా 1 కోటిలో కూడా కనీసం 10% సనాతన ధర్మము వేద సంస్కృతి ఉపనిషత్తుల గురించి గీత గురించి పరిచయం లేదు ఏ సాధనా మార్గంలో లేదు అంటే కనీసం 10 లక్షల మంది కూడా భారతదేశంలో కూడా రామకృష్ణ మిషను చిన్మయ మిషను ఇస్కాను లేదా ఆదిశంకరాచార్య పీఠంతోనో మధ్వాచార్య పీఠంతోనో శ్రీమద్ చిన్నజీర స్వామి శ్రీ వైష్ణవ విశ్రాద్వైత పీఠంతోనో లింక్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఈషా ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏదో ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్తో చిన్మయ మిషన్ ఉన్నది ఈ యొక్క ఆర్గనైజేషన్తో సంబంధం లేకుండా ఏదో దాంతో అసోసియేట్ అయ్యి ఏదో ఒక ట్రెడిషన్ ఏదో ఒక సాధనా మార్గాన్ని ధ్యానము క్రియాయోగము మంత్రజపము భగవద్గీత ఉపనిషత్తులు పారాయణ చేయడం చదవడము సంస్కృతం నేర్చుకోవడం చదవడము ఏ సాధనా మార్గముతో పరిచయం ఉండి ఏదో ఒక దాంతో అసోసియేట్ కనీసము 10 lakhs కూడా లేరు ఒకవేళ ఉండేది ఉంటే భారతదేశము ఇంత దరిద్రంగా ఈ పరిస్థితిలో ఉండదు ఇంకా పాషాణ మతాల యొక్క ప్లాన్స్ సక్సెస్ అవుతున్నాయి మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి చూసారు కానీ నరేంద్ర మోడీ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఇంకా థర్డ్ టర్మ్ ఇప్పుడు వచ్చింది ఇది వీక్ గవర్నమెంట్ పోయిన దాంతో సొంత మెజార్టీతో ఉన్న దానికన్నా ఇంకొకరి మీద డిపెండ్ అయిన గవర్నమెంట్ వీక్ ఉంటుందా స్ట్రాంగ్ ఉంటుందా మనం దెబ్బలు తెచ్చుకోవచ్చు అంతా బాగుందని ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాంకీ డోరీ దట్ ఈస్ నాట్ ట్రూ మనం అనుకునే కళ్ళు మూసుకొని అంతా బాగుందని పిల్లి అనుకుంటే అది నిజమవుతుందా సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సనాతన ధర్మం గురించి వేద ధర్మం గురించి మాట్లాడే అధికారము కేవలము పీఠాధిపతులు ధర్మాచార్యులు వేదము ఉపనిషత్తులు భగవద్గీత ఇది సంపూర్ణంగా షడ్దర్శనములు సాంఖ్యము మీమాంస వైశేషికము పూర్వమీమాంస ఉత్తరమీమాంస అన్ని ఛందస్సు వ్యాకరణాదులు నవ వ్యాకరణం ఉన్నది సరే అంత కాస్త కూస్తో వేదవాన్వయము సంస్కృత భాష పరిచయము ఉండి మళ్ళీ ఆధ్యాత్మిక సాధన ఉండాలి కేవలం పండితులు అయి ఉంటే సరిపోదు కేవలం సంస్కృతం నేర్చుకొని పండితులు అని ప్రతి ఒక్కడు నేను కూడా అథారిటీ ఉందని మాట్లాడితే అది తప్పు ఇప్పుడు మనం సనాతన ధర్మం గురించి మాట్లాడమంటే కేజీ క్లాస్ వాడు పిహెచ్డి థీసిస్ గురించి మాట్లాడడం కామెంట్ చేయడం అన్నమాట అది కరెక్ట్ కాదు ఏంటంటే ఏదో ఒక సాధన మార్గము ఉండాలి సాధన మార్గంలో ఉన్నవాడు ఏంది తెలుసా నేను క్రియాయోగం ప్రాక్టీస్ చేస్తాను నేను క్రియాయోగం చేసుకుంటూ పోవాలి మహర్షి పతంజలి 112 మెడిటేషన్ టెక్నిక్స్ ఇచ్చిండు అలా ఏ టెక్నిక్ ఇచ్చినా కూడా నిర్వికల్ప సమాధి పొందవచ్చు కాస్మిక్ కాన్షియస్నెస్ పొందవచ్చు జీవన్ముక్తిని పొందవచ్చు మళ్ళీ ఈ భూమి మీదకి దరిద్రపు ఈ ప్రపంచంలోకి భూ ప్రపంచంలోకి మళ్ళీ పుట్టనవసరం లేకుండా పుట్టడం చావడం అలాంటి దాని నుంచి ముక్తిని స్వేచ్ఛను పొందడము ముక్తి అంటే ఏంటంటే స్వేచ్ఛ లిబరేషన్ ఫ్రమ్ వాట్ లిబరేషన్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ చావడము పుట్టడం దీని నుంచి విముక్తిని పొందడము ఈ సైకిల్ని బ్రేక్ చేసుకొని దీని నుంచి దాటిపోవడము ముక్తి పాషాణ మతాలు చెప్పేది స్వర్గము మన ధర్మము స్వేచ్ఛను అల్టిమేట్ ఎయిమ్ అని చెప్పింది వాళ్ళ ఎయిమ్ ఏంటిది స్వర్గము అక్కడ పోయి 72 లేడీస్ ఎంజాయ్ నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ అన్నట మొత్తం వితౌట్ ప్రీ ఎజాక్యులేషన్ జస్ట్
ఇండల్జింగ్ ఇన్ సెక్స్ అరౌండ్ ద క్లాక్ 365 days. ఇక్కడ 365 days కాదు, ఇన్ఫినిట్ టైం అనమాట. సో దే గెట్ బోర్డ్. వాట్ కైండ్ ఆఫ్ సిక్ ఐడియా ఈజ్ దిస్? ఈజ్ ఇట్ హ్యూమన్ ఐడియా థింకింగ్? కెన్ యూ కాల్ ఇట్ హ్యూమన్? థింకింగ్? అసలు మానవత ఆలోచన ధోరణికి, హ్యూమానిటీకే అది అసహ్యం పుట్టేలా ఉంది ఆ యొక్క వాళ్ళ ఉన్న పుస్తకాలు ఉన్నటువంటి విషయాలు. అటువంటిది ఈ చచ్చినాక పోయి స్వర్గంలో ఇంతగానో ఎంజాయ్ చేయడం అంటే, కమాన్ కమాన్ సెకండ్, నెంబర్ టూ, గెట్ రెడీ, ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ ఆఫ్, కమాన్ సెకండ్ లేడీ, కమాన్ నెంబర్ 3, కమాన్ స్టాండ్ ఇన్ ద లైన్ అండ్ జస్ట్ గో ఆన్ ఎంజాయింగ్ వన్ ఆఫ్టర్ వన్ ఉమెన్. వాట్ 72 హూరీస్? వాట్ ఏ పిటీ! వాట్ కైండ్ ఆఫ్ రబ్బిష్ సింగింగ్! It's completely insane thinking. Just they are crazy about physical pleasure. That's all, nothing else. And the people then, they just in the heaven, they enjoy swimming in the river of wine. యొక్క నది లోపట, మొత్తం విస్కీ నది లోపట, బ్రాండీ విస్కీ లోపట, ఆల్కహాల్ నదిలో లోపట మంచిగా రివర్ స్విమ్మింగ్ చేస్తారట. ఇది ఇంత సిక్ థింకింగ్ ఉన్నదనమాట. అంటే హ్యూమానిటీ, మానవత విలువలే లేవు. హ్యూమానిటీకే అది పనికిరాదు. అది అటువంటిదట. స్వర్గంలో మానవం నుంచి దీని బయటికి పైకి పోయినాక స్వర్గం లోపల అది ఉంటుంది. స్వర్గం ఎట్లయితే అది 24 hours మందు దాక్కుండా 24 hours సెక్స్ అంటే అది బ్రోతల్ అన్నట్టు, అది పబ్బు. ఇక్కడున్న ఈ పబ్బుల కన్నా అధ్వానం అన్నట్టు అది. అటువంటి స్వర్గం మనకెందుకు? ఆ దరిద్ర స్వర్గం మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది స్వేచ్ఛ కావాలి, ముక్తి కావాలి. వివేకానందుడు చెప్పిండు, మనకు మతం అవసరం లేదని చెప్పిన హీరో ఈ ప్రపంచంలో ఉన్నారంటే స్వామి వివేకానందుడు ఒక్కడే. వి హిందీస్ డోంట్ నీడ్ ఎ రిలీజియన్. మాకు మతం అవసరం లేదు. మాకు కావాల్సింది ఆత్మవిశ్వాసము, ధైర్యము, సత్యం పట్ల నిష్ఠ, ట్రూత్. ఏది ట్రూతో అది దాన్ని తెలుసుకునే కోసం మన లైఫ్ డెడికేట్ చేద్దాం. We can sacrifice anything, everything for the sake of truth, but we should not sacrifice truth for anything in this world. ఈ ప్రపంచంలో సత్యం కోసం దేనైనా, మన ప్రాణాన్ని త్యాగం చేయవచ్చు. కానీ దేనికోసమైనా సరే, ఈ ప్రపంచంలో ఏ సుఖం కోసమైనా, ఏ సంపద కోసమైనా, ఏ వస్తువు కోసమైనా, ఏ కీర్తి కోసమైనా, ఏ డబ్బు కోసమైనా సత్యాన్ని త్యాగం చేయకూడదు. ప్రపంచం సమస్త విశ్వాన్ని మొత్తాన్ని త్యాగం చేయవచ్చు, నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేయవచ్చు సత్యము కోసము. సో వాట్ ఈజ్ ద అల్టిమేట్? సత్యము. నాతో ఒక పాషండ మతం వాళ్ళు డిస్కషన్కి వచ్చింది ఒకప్పుడు. దేవుడు ఉన్నాడు, స్వర్గం, దేవుడు ఉన్నది నిజము, ఏడు ఆకాశాల మీద అలా ఉన్నాడు నిజము అని చెప్పిండు. అంటే నేను ఇమ్మీడియట్ ఒక్కడే ఒక పాయింట్తోని కొట్టేసిన, కౌంటర్ ఇచ్చిన. దేవుడు ఉన్న నిజం కాదు, నిజమే దేవుడు అని చెప్పిన. ట్రూత్ ఈజ్ గాడ్ అన్న నేను. అలాగే వాడికి ఎట్లా కౌంటర్ చేయాలి? వాడి ఫ్యూస్ ఎగిరిపోయింది. వాడు అక్కడికే డిబేట్ స్టాప్ చేసి పోయింది. వాడికి ఏం చెప్పాలని అర్థం కాలేదు. నేను ట్రూత్ ఈజ్ గాడ్ అన్నా. సత్యమే దేవుడు అన్న. దేవుడు సత్యం కాదు, సత్యమే దేవుడు. సత్యం అనే గుణం ఉందే, క్వాలిటీ ఉందే, ఆ క్వాలిటీని అబ్స్ట్రాక్ట్, అది ఫిజికల్ ఎంటిటీ కాదు. అది వాడు ఏమైనా చెప్తాడు. ఇప్పుడు మనువాదులు అని దాడి చేద్దామని అనుకుంటారు. బొమ్మల పడ దేవుడు ఉంటా, గుడిలో విగ్రహం పెడతారు, పూజ చేస్తారా అని మన ఏదో ఈ చిల్లర్ సర్ఫేస్ ఆర్గ్యుమెంట్స్తో మనం డిఫీట్ చేయాలని వచ్చిండ్రు. నేనేం చెప్పినా, నేను గుడి టెంపుల్స్ గురించి మాట్లాడలే. ట్రూత్ ఈజ్ గాడ్ అన్న. ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాక వాడు అతను డెలిబేట్ చేయడానికి మనకి ఏముంటుంది అక్కడ? పాయింట్ ఏం పాయింట్ లేదు, డిబేటబుల్ పాయింట్ లేదు అక్కడ. సింప్లీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద డిఫీట్ అండ్ షుడ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ ద డిబేటింగ్ ప్లేస్, ఫ్రమ్ దట్ ప్లాట్ఫామ్. దట్స్ ఆల్. హి హాస్ నో అదర్ చాయిస్ లెఫ్ట్. సో నిర్వికల్ప సమాధి స్థితి పొందేంత వరకు ధ్యానంలో పడ ఉన్నతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, మనస్సును, బుద్ధిని ఆత్మలో లయం చేయడమే సమాధి. సమాధి అంటే ఏదో శ్మశానంలో బొందబెట్టుడు కాదు, బొందబెట్టిన శవాన్ని బొందబెట్టిన సమాధిని కాదు. సంస్కృతంలో సమాధి అంటే, పతంజలి యోగశాస్త్రంలో సమాధి అంటే మైండ్ అండ్ ఇంటలెక్ట్ గెట్టింగ్ ట్రాన్సెండెడ్ ఇన్ ద ప్యూర్ కాన్షియస్నెస్, దివ్య చైతన్యం లోపల ఐక్యం చేయడము, దాన్ని మెర్జ్ చేయడము. అంటే నది నీళ్ళు పోయి సముద్రంలో కలిసినట్టు ఈ మనసు పోయి, బుద్ధి పోయి, పూర్తిగా ఆత్మ అన్నా కూడా పర్వాలేదు, కాన్షియస్నెస్ని ఆత్మ అని అంటాము. ఆత్మలో కలిసిపోవడమును సమాధి అంటారు సంస్కృత భాష లోపల. ఆ స్థితి పొందేంత వరకు ఎవరికి కూడా ఇస్కాన్ రైటా, శివుడు గొప్పనా, విష్ణువు గొప్పనా,
ఈశా ఫౌండేషన్ గొప్పనా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రైటా, మాది రైటు, నాది రైటు, నీది రాంగ్ అనేది పాషండ మతాల థియరీ. మనకెందుకు ఆ దరిద్రం? ఇస్కానోళ్ళు శివుని విమర్శించుడింది, శివుడు ఇస్కానోళ్ళు విమర్శించుడింది, చిన్నజీయర్ స్వామి శిష్యులు శివభక్తులను విమర్శించుడింది, శివ వాళ్ళు వాళ్ళు వైష్ణవాలను ద్వైతాన్ని విమర్శించుడింది. స్వామి వివేకానందుడు ఎప్పుడో చెప్పిండు, 170 ఏళ్ళ కిందనే చెప్పిండు వివేకానందుడు. విశిష్టాద్వైతము, ద్వైతము, అద్వైతము కుట్టాడుకునే అవసరం లేదు, 3 కరెక్టే అని చెప్పిండు. ఆయన చెప్పిండు. వివేకానంద కన్నా మించిన మొగలమా మనం? ఆయనకన్నా మనకి ఎక్కువ తెలుసా? కొట్టుకోకండి రా బాబు అన్నాడు. అన్నీ ఒకటే అని చెప్పిండు. ఇప్పుడు కన్న తల్లి గర్భం లోపల శిశువు ఉన్నది, 9 నెలల గర్భం, 9th మంత్ గెస్టేషన్ పీరియడ్ అయిపోయింది. షీ ఈజ్ అబౌట్ టు డెలివర్ ద బేబీ. ఈ సమయం లోపల ఆ తల్లిని చూపెట్టి ఈమె ఒక్క మనిషా, ఇద్దరు మనుషులా అన్నప్పుడు ఒకటి ఇద్దరు మనుషులు అంటాడు. ఎందుకంటే ఆమె తల్లి పూర్ణ గర్భిణి, డెలివరీ చేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నది. ఇంకో 2-3 రోజుల లోపల పిల్లవాడు పూర్తిగా పెరిగిపోయినాడు, వాడు కొట్టుకుంటున్నాడు, ఆడుతున్నాడు, కదులుతున్నాడు, కాబట్టి ఇద్దరు ప్రాణులు అని చెప్పిండు. అది రైటే. ఇంకా వాడు డెలివరీ కాలే, ఇంక కడుపులోనే ఉన్నాడు కాబట్టి, ఆమె గర్భాశయంలోనే ఉన్నాడు కాబట్టి వాడు ఒకటే జీవి అని చెప్పిండు. అది ద్వైతము, అది కరెక్టే. ఇద్దరని చెప్పినా కరెక్టే, ఒకరని చెప్పినా కరెక్టేనండి. వాడు పిల్లవాడు పుట్టిన తర్వాత ద్వైతం ఏం మాట్లాడుతుంది? ద్వైతం అంటే ఇద్దరు అనమాట. పరమాత్మ అంటే అమ్మ, పరమాత్మ వేరు, జీవాత్మ పుట్టిన పిల్లవాడు వేరు అని ద్వైతం చెప్తుంది. 3 రైటే కదా. ఈ పిల్లవాడి బాధ్యత ఏంటిది? ఏం చెప్పిన వాళ్ళు? పిల్లవాడు పెద్దగా అయ్యి బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, చదువుకొని, తనకు జన్మనిచ్చి, తనను పాలించి, కాపాడి, తనను పెంచి చేసినటువంటి తల్లి పట్ల కృతజ్ఞత కలిగి తల్లి యొక్క సేవలో ధరించాలి అని ద్వైతం చెప్తాంది. ఇంత చక్కగా ఉన్నది. మాతృదేవో భవ అని వేదం చెప్పిన దాన్ని ప్రతిపాదన చేస్తుంది. 3టికి ఆధారము బేసిసే. విశిష్టాద్వైతానికి, ద్వైతానికి, అద్వైతానికి కూడా ప్రామాణికం ఏంటిది? వేదమే. అందరూ వేదాన్ని అంగీకరించింది కదా, అందరూ వేద ధర్మమే చెప్తాను కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తాను. ఒకరు శ్రీమన్నారాయణుడు అంటారు, ఒక ఆయన శంకరుడు అంటాడు, ఒక ఆయన పరబ్రహ్మ అంటాడు, ఒక ఆయన శ్రీ లలితా రాజరాజేశ్వరి అంటాడు, ఒక ఆయన రాముడు అంటాడు, ఒక ఆయన కృష్ణుడు అంటాడు, ఒక ఆయన హనుమాన్జీ అంటాడు. అన్నీ రైటే. పరమాత్మకు నామానికి, రూపానికి, అన్నిటికీ అతీతుడు. హీఈస్ బియాండ్ టు నేమ్ అండ్ ఫామ్. అయితే ఆ నేమ్ అండ్ ఫామ్కు అతీతమైనటువంటి పరమాత్మ ఏ రూపమైనా ఏ ఫామ్ అయినా తీసుకోగలుగుతాడు, ఏ రూపమైనా తీసుకోగలుగుతాడు, ఏ పేరైనా తీసుకోగలుగుతాడు. అన్ని పేర్లు ఆయనవే, అన్ని నామములు ఆయనవే. అంతా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే పరమేశ్వరుడు, అబ్సల్యూట్ ప్యూర్ కాన్షియస్నెస్. అందుకనే మనం దేవుని పేరు పెట్టితే చాలు కూడా కొట్లాడడానికి రెడీగా అవుతున్నారు. పేరు చెప్పాలంటే భయం అవుతుంది. పరమాత్మ ఏ పేరు చెప్తే అన్ని పేర్లు కూడా ఒకడానికి ఇదా మనం కొట్లాడుకోవాల్సింది. మనం కొట్లాడుకోవాలా. ఇస్కాన్ మీరు తిట్టుడేంది, వాళ్ళు వీళ్ళు తిట్టుడేంది, శివుడు వీళ్ళు అనేది, వాళ్ళు విష్ణువు అనుడేంది, వీళ్ళు కృష్ణ అనేది. ఇస్కాన్ ప్రపంచం మొత్తంలో ఇస్కాన్ చేసే సేవను మనం చేస్తామా? హిందూ యాక్టివిస్టులు అందరం వాట్సాప్ మెసేజ్ పెడితేనే మన ధర్మం మీద పడుతుందా? ఇస్కాన్ ప్రపంచం మొత్తం లోపల కోట్ల మందికి వైద్య ధర్మాన్ని ప్రచారం చేసి ఫారినర్స్ రష్యాల కమ్యూనిజాన్ని మొత్తం బ్రేక్ చేస్తుంది. రష్యా లోపల మొత్తం సిటీలో నీకు ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. వాళ్ళ స్కూళ్ళల్లో చిన్నప్పుడు 4 ఏళ్ళ పిల్లగానికి భగవద్గీత చదువు స్టార్ట్ చేస్తాడు. మన దగ్గర ఉన్నది అంత సీన్. ఈ శవండి సద్గురు జగి వాసుదేవ్ 200 కోట్ల మందికి వేదం అనే పేరు యూజ్ చేయడు. ఆయన హిందూ అనే పేరు యూజ్ చేయడు, వేదం అనే పేరు యూజ్ చేయడు. మన పేరు యూజ్ చేయకుండా ద సైన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద సైన్స్ ఆఫ్ మైండ్ అని చెప్తాడు. అని చెప్పేది పతంజలి యోగ శాస్త్రం అని చెప్పి క్రియాయోగం ఏంటిది? 112 టెక్నిక్స్ ఉన్నాయి. అలా ఏ టెక్నిక్ చెప్తే ఏ టెక్నిక్ అయినా అన్ని టెక్నిక్స్ కాస్మిక్ కాన్షియస్నెస్ తీసుకుపోతాయి. అన్ని ద్వారా ఎన్లైట్మెంట్ పొందవచ్చు. ఇప్పుడు బుద్ధిస్ట్ మెడిటేషన్ విపాసన ద్వారా ఎన్లైట్మెంట్ పొందలేమా? అట్లా ఎన్లైట్మెంట్ పొందలేరా? ఇప్పుడు మీకు తెలుసా, భారతదేశంలో కన్నా టిబెట్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో బుద్ధిస్టులు ఎక్కువ మంది ఎన్లైట్మెంట్ పొందుతున్నారు. కాస్మిక్ కాన్షియస్నెస్ ఎక్కువ మంది జీవన్ముక్తి పొందుతున్నారు. ఎందుకు? జీవితం అంతా రోజుకు 15 గంటలు 16 గంటలు మెడిటేషన్ చేస్తారు. సాధన చేయాలి, ఎంటర్టైన్మెంట్ పొందాలి. లేకపోతుంటే మన దేశాన్ని కాపాడుకుని, ధర్మాన్ని కాపాడుకునే కోసము అట్లా కృషి చేయాలి. కర్మయోగమైనా చేయండి, భక్తి యోగమైనా చేయండి, జ్ఞానయోగమైనా చేయండి. ఏ యోగమైనా ఏదైతే అన్ని గీతలు అన్నీ చెప్పిండు. కర్మ చెప్పిండు, భక్తి చెప్పిండు, జ్ఞానం చెప్పిండు. ఏ మార్గం అయితే అన్ని ఒకే పరమాత్మ దగ్గర తీసుకుపోతాయి కదా. మన కర్మలో ఉన్నాం కాబట్టి మనం కర్మ చేద్దాం, నిష్కామ కర్మయోగాన్ని చేద్దాం, దేశానికి ధర్మానికి సేవ చేద్దాం. అంతేగాని వీళ్ళని కొట్టుకొని పాషాణ మతస్థులకు, సూడో కమ్యూనిస్టులకు మీరు ఛాన్స్ ఇవ్వకండి. ఇది అడ్వాంటేజ్ కొని వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఇంకెక్కువ బదనాం చేస్తూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, రైట్?
షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.